మీరు మాట్లాడుకుంటారో కొట్టుకుని చచ్చిపోతారో నాకు అవసరం లేదు. బట్ ప్లీజ్ సొల్యూషన్తో ఇంటికి రండి. అంటే మేడము నేను బావ మరదళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టుకునే ఉంటాం, అందుకు మమ్మల్ని కలపమని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేం చేశాను? నీవన్నీ మీ ఇద్దరం కలిసాం. మొత్తానికి ఏమైంది? ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. ఇక నుంచి నో రివెంజ్, నో ఫ్లాష్ బ్యాక్. నమ్మచ్చా? రియలీ? yes. అబ్బో సారీ, డిస్టర్బ్ చేసానా? లేదు, కంఫర్టబుల్గా లేదు కదా, సో పడుకోలేదు. నేనెప్పుడు పడుకున్నా? అందరికన్నా ముందు నువ్వే పడుకున్నావు. ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఏ గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. అవును, ఇలాంటి టైంలో మంచి ఫిల్టర్ కాఫీ తాగాలి, భలే ఉంటది. వెళ్దామా? ఎక్కడికి? నడుచుకుంటూ వెళ్దాం, దగ్గరలోనే టీ దొరకచ్చేమో కదా. ఇక్కడ దొరుకుతుందా? ఇంత పొద్దున, అది కూడా హైవే మీద. చూద్దాం, దొరికితే మా అదృష్టం బాగుంటుంది, లేకపోతే సరదాగా మార్నింగ్ వాక్ చేసినట్టు ఉంటుంది. సరే. అక్కడుంది. నీకు ఇదంతా కొత్తగా లేదు? మనం ఫస్ట్ టైం గొడవ పడకుండా ఒక రోజంతా స్పెండ్ చేయడం, నిజంగా ఒక హాలిడేని ఇంత బాగా గడపడం, నాకైతే చాలా కొత్తగా ఉంది కదా. చిన్నప్పటి నుంచి మన వల్ల ఎన్ని హాలిడేస్ నాశనం అయిపోయాయో, అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటే నవ్వు వస్తుంది. ఐ గెస్ అసలు ఇదంతా నేను లెటర్ ఇవ్వడం వల్లే జరిగినట్టుంది. అసలు నువ్వు లెటర్ రాయకపోయి ఉంటే ఇదంతా జరగపోదునేమో. ఏంటి? ఏం లేదు. లేదేదో అన్నావు, ఏంటది? అగో టీ స్టాల్, చెప్పాను కదా ఉంటుందని. సరే, నువ్వు అక్కడ వెయిట్ చేయి, నేను తీసుకొస్తాను. సరే.
ఇప్పుడు చెప్పు, ఎందుకు నవ్వావు? ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నావా నేను వెళ్ళిపోనా? సరే చెప్తాను, మళ్ళీ నవ్వకూడదు. సరే. ఇక్కడ చెప్పింది ఇక్కడే మర్చిపోవాలి. మాట చెప్పు ముందు. సరే నువ్వు ప్రామిస్ చేయి, చెప్తాను. ప్రామిస్. యాక్చువల్గా ఆ లెటర్ అత్తమ్మ వాళ్ళకి జలసీతోనే ఇచ్చాను. నేను చెప్పాను కదా నవ్వొద్దని. నేను దానికి నవ్వలేదు. మరి నువ్వు నవ్వనంటే చెప్తాను. సరే. యాక్చువల్గా నేను ఆ లెటర్ నీకోసం రాశాను, కానీ నువ్వు ఇంకొకరికి అనుకొని కోపంగా వెళ్ళిపోయావు. నిజమా? ఆ లెటర్ నీకే రాశాను. ఐ యూస్ టు హ్యావ్ ఎ క్రష్ ఆన్ యూ. ఇంట్లో ఎప్పుడు నువ్వే నా హస్బెండ్ అని అంటూ ఉంటే అదే మైండ్లో ఉండిపోయింది. అందుకే నిన్నే ఎక్కువ ఆట పట్టించేదాన్ని. నేనైతే ఆ క్రికెట్ రివెంజ్ కోసమే ఇంట్లో లెటర్ ఇచ్చేసావనుకున్నా. ఇదేదో నాకు ఇచ్చిన రోజే చెప్పుండాల్సింది కదా. యాక్చువల్ రీజన్ అయితే జలసీతోనే ఇచ్చాను. ఓకే, చిన్న మిస్అండర్స్టాండింగ్. మరైతే ఇప్పుడు అలాంటిది ఏదో చిన్నప్పుడు అంతే. యా, నాకు కూడా జస్ట్ చిన్నప్పుడు అంతే, ఎప్పుడూ అలా అనిపించలేదు. ఏం గలీజ్ కాలరా మీరు, బ్రష్ చేసుకోకుండా టీ తాగుతున్నారా? రోజు బ్రష్ చేస్తాం కదా, ఈ ఒక్కరోజు చేయకపోతే ఎలా ఉంటుందా అని. ఆకలి అవుతుంది, వెళ్దామా? పద. అబ్బా, ఆకాంక్ష ప్లీజ్ 1 hour. అరే ప్లీజ్, వచ్చేస్తా 1 hour. చాలా ఎక్కువ చేస్తున్నాడు వీడు. కమింగ్. హే రా, డాన్స్ చేద్దాం. బయలుదేరదామా? నువ్వెప్పటి నుండి పార్టీ నుంచి వెళ్ళిపోదాం అంటున్నావు? అది కాదు. అరే ఒక్క డాన్స్ రా, 10 అయింది, ఒక 1 hour లో వెళ్ళిపోదాం. ప్లీజ్ డాన్స్ చేద్దాం కదా ఒకటి, ప్లీజ్. అరుణ్ లేడు, తన దగ్గర కీస్ లేవు, ఒక్కరితే ఉంది. ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. అరే తను ఇంటికి వస్తే మనకు కాల్ చేస్తుంది కదా. పార్టీలో ఉన్నామని తెలుసు ఆకాంక్ష, తను చేయదు, అదే నా బాధ. అబ్బా చిల్, ఏం కాదు, ఓకే ఎంజాయ్ చేయి. అందరూ పిలుస్తున్నారు, అది కమాన్ ప్లీజ్ కమ్. వస్తా. ఇప్పుడైనా వెళ్దామా? అది అందరు పిలుస్తున్నారు, ఓకే
ఆకాంక్ష One సూర్య hour. డ్రాప్ చేయమని చెప్పు, నేను అది 1 hour బయలుదేరుతా. నాకు ప్లీజ్ చాలా వెయిట్ headache చేయి ఆది ప్లీజ్ అంజలి అంజలి పార్టీ అయిపోయిందా? కాల్ చేయొచ్చు కదా. పార్టీలో ఉంటావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడంలే అని కాల్ చేయలేదు. సరే పద, బాగా చల్లగా ఉంది. మ్, పడుకోకు, ఇప్పుడే వస్తా. మ్. ఇంకో ఈ హాట్ వాటర్ కొంచెం తాగు. నేను వేడిగా తినడానికి ఏమైనా చేసుకొస్తా. నాకేం వద్దు. పర్లేదు, కొంచెం బెటర్గా ఉంటుంది. వద్దు. సరే అయితే పడుకో. అది ఆకాంక్ష ఎక్కడా? తను వస్తుంది, పార్టీలో ఉంది. నాకు కొంచెం హెడేక్గా ఉండి వచ్చేసాను. పార్టీ అన్నావు, ఒక్కడితే పర్లేదా? పర్లేదు, తను మేనేజ్ చేస్తుంది. గుడ్ నైట్.